హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శనగపిండిని బొంబాయి చట్నీతో మనము బ్రెడ్ దోశ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సింది శనగపిండితో బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బొంబాయి చట్నీకి తాలింపులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దోశకి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, కారం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బన్నుని స్లైసెస్ లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బన్నుని స్లైసెస్ లా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బొంబాయి చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. చట్నీలో మనము డిప్ చేయాలి కాబట్టి ఇలాంటి గిన్నె కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా దోశ వేసేసుకొని తర్వాత మసాలా ఆనియన్స్ దాని మీద వేసేసుకొని అప్పుడు మనము బన్ను దీని మీద యాడ్ చేయాలి ఫ్రెండ్స్. దోశ పిండిలో మెంతులు వేయడం వల్ల దోశలు స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. బ్రెడ్ స్లైస్ని చట్నీలో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న మసాలా దోశ మీద ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వైపు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. టేస్టీ బన్ దోశ రెడీ.